హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐపీకి సంబంధించిన మ్యాథ్స్ 1Bకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో మేలో 2017లో 2 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి ఒక్కసారి చూద్దాం. సో ఏం చేయాలో, షో దట్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ tan x సాటిస్ఫైస్ దిస్ కండిషన్. సో అంటే ఏంటంటే మనం ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయమన్నాడు. దీన్ని ప్రూవ్ చేయమన్నాడు. దేన్ని ఉపయోగించుకొని y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ tan xని. ఎస్, మరి ఏం చేయాలంటే ఇక్కడ d2y/dx² కనిపిస్తుంది. అంటే 2 times yని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్ అంటాం. మళ్ళీ ఇలా వచ్చిన dy/dx ఇంకొకసారి xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే దాన్ని సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఆర్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అని చెప్పచ్చు. కాబట్టి సో ఏమవుతుందంటే d2y/dx². ఇది కనుక్కోండి అంటున్నాడు. అట్లా కనుక్కునేటప్పుడు కొద్దిగా అరేంజ్మెంట్ చేస్తే ఆన్సర్ని చూపించమంటున్నాడు. మరి చూద్దాం ఎట్లా చేయాలో. చాలా సింపుల్, డిఫరెన్షియేషన్ తెలిస్తే ఈజీనే. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ tan x. ఓకే, ఇప్పుడు మనం yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ 1 అనుకుంటున్నా. డిఫరెన్షియేటింగ్ equation 1 with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో yని x తో డిఫరెన్షియేటింగ్ చేయండి, ఏమవుతుంది dy/dx ఈజ్ ఈక్వల్ x యొక్క డిఫరెన్షియేషన్. దీన్ని ఇంకొక స్టెప్ వేద్దాం. d/dx ఆఫ్ x ప్లస్ tan x. ఓకే, సో dy/dx అన్నమాట. x యొక్క డిఫరెన్షియేషన్ 1, tan x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే sec² x అవుతుంది. ఓకే, సరే గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇంకొకసారి yని xతో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x. ఎందుకు xతో చేయాలి? అక్కడ dy/dx d2y/dx² అంటే ఇక్కడ x ఉందంటే డినామినేటర్లో xతో మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 విత్ రెస్పెక్ట్ టు x on both sides. ఓకే, మరి ఇప్పుడు చూడండి ఇంకొకసారి దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో d/dx ఆఫ్ dy/dx అన్నమాట. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ sec² x. ఎస్, ఇప్పుడు మల్టిప్లై చేస్తే d2y/dx² అవుతుంది. d2y/dx². ఎస్, d/dx ఆఫ్ 1 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, నెక్స్ట్ d/dx ఆఫ్ sec² x. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, x² లాగా ఉంది. d/dx ఆఫ్ x² యొక్క డిఫరెన్షియేషన్ 2x. ఓకే, మరి ఇక్కడ x అంటే ఎవరు? x అంటే sec² x అన్నమాట. x అంటే ఎవరు? sec² x. స్క్వేర్ అట్లనే ఉంది కాబట్టి sec² కి x కి డిఫరెన్షియేషన్ x² లాగా ఉంది కాబట్టి సో 2x. x అంటే ఏంటి? sec² x. sec²
ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 2 సీకెంట్ ఎక్స్. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము? సీకెంట్ ఎక్స్ని. దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దానిని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్. సో సీకెంట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. కాబట్టి చూడండి, ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ స్క్వైర్ ఉంటే 2x రాయొచ్చు. ఇక్కడ సీకెంట్ స్క్వైర్ ఎక్స్ ఉంది అంటే మనం ఎక్స్ అని దేన్ని అనుకున్నామంటే సీకెంట్ ఎక్స్ లాగా అనుకున్నాం. అప్పుడు ఎక్స్ స్క్వైర్కి దీనిలాగానే 2 సీకెంట్ ఎక్స్. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం? సీకెంట్ ఎక్స్. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. ఓకే, కాబట్టి డైరెక్ట్గా నేను ఇది రాసేస్తున్నా. 2 ఇంటూ సీకెంట్ ఎక్స్ d/dx of secant x. Okay, so that is d square y by dx square is equal to, ఇప్పుడు 2 అలానే రాస్తున్నా, secant x. secant x యొక్క డిఫరెన్షియేషన్ ఇందాకే చెప్పాను, secant x ఇంటూ tan x. ఓకే, మరి ఇప్పుడు secant x ఇంటూ secant x secant స్క్వేర్ x అవుతుంది. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నాం మన ఆన్సర్ రావడానికి. ఎస్, సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనమాట. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. ఇప్పుడు ఇంక మన ఆన్సర్ని చూడండి, కాస్ స్క్వేర్ ఉంది అంటే సీకెంట్ని 1/cos రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/cos స్క్వేర్. సీకెంట్ ఎక్స్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/cos ఎక్స్. కొసీకెంట్ ఎక్స్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/sin ఎక్స్. ఓకే, సో గుర్తుంచుకోవాలి. మరి ఇప్పుడు చెప్పండి, సో డి స్క్వేర్ వై బై dx స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ టాన్ ఎక్స్ అట్లనే రాస్తున్నా. సీకెంట్ స్క్వేర్ని 1/cos స్క్వేర్ రాస్తున్నా, 1/cos స్క్వేర్ ఎక్స్. ఎస్, ఇప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. కాస్ స్క్వేర్ ఎక్స్ ఎందుకు ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ పక్కన ఉంది. అప్పుడు కాస్ స్క్వేర్ ఎక్స్తో క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై చేసినా కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో కాబట్టి కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిట్ నేను క్రాస్ మల్టిప్లై చేశాను. సో దట్ ఈస్ 2 ఇంటూ టాన్ ఎక్స్. ఓకే, ఇంకా మన ఆన్సర్ కొద్దిగా వచ్చింది కదా, ఇంకా ఇది రావాలి. ఎక్స్ వైలో ఉంది, టాన్ ఎక్స్ ఎక్స్ వైలో రావాలి. మరి ఇప్పుడు చూడండి, సో నేను దీనికి ఒక నంబర్ 3 ఇస్తున్నా. ఫ్రమ్ 1 నుంచి డేటా నుంచి టాన్ ఎక్స్ బదులు ఏం రాయొచ్చు చూద్దాం. సో ఫ్రమ్ 1 నుంచి నాకు టాన్ ఎక్స్ కావాలి, టాన్ ఎక్స్ కావాలి. టాన్ ఎక్స్ ఉండకూడదు కాబట్టి టాన్ ఎక్స్ కావాలంటే అది అట్లనే ఉంటుంది. ఈ ఎక్స్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ ఎక్స్ అవుద్ది. టాన్ ఎక్స్ సింగిల్గా ఉండాలి, సోలోగా ఉండాలి కాబట్టి వై మైనస్ ఎక్స్ అవుతుంది. ఎస్, ఇప్పుడు టాన్ ఎక్స్ సోలో అయిపోయింది, సింగిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ టాన్ ఎక్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టాన్ ఎక్స్ ప్లేస్లో వై మైనస్ ఎక్స్. మన ఆన్సర్ ఇంకా వచ్చేసింది చూడండి. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ దట్ ఈస్ 2తో మల్టిప్లై చేయి, 2y మైనస్ 2x. ఇప్పుడు చూడండి, ఆ 2x ఉంది కదా, మైనస్ 2x లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ 2x అవుద్ది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2x దట్ ఈస్ 2y. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఓకే, కాబట్టి ఇట్లా చేయాలి. కాబట్టి 2 సార్లు డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.